ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మరొకసారి మనకు అనుగ్రహించినటువంటి ఈ తరుణాన్ని బట్టి ఆయన వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేయడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతి సందేహానికి, ప్రతి సమస్యకు, ప్రతి మనకు అర్థం కాని ఎన్నో మన జీవితంలో జరుగుతున్నప్పుడు వాటన్నిటికీ పరిష్కారము, సమాధానము, జవాబు కేవలము దేవుని వాక్యంలో నుండి మాత్రమే, బైబిల్ యొద్దకు మాత్రమే మనం రావాలి. సో ఇంకా మరి వేరే సోర్సు, వేరే మార్గం ఏది లేదు అనే సంగతి మనము గ్రహించాలి. అందుకని దెర్ ఇస్ నో అదర్ సోర్స్ ఎక్సెప్ట్ ద బైబిల్. సో అందుకని మాటికి దేవుని యొక్క వాక్యం దగ్గరకు మనం రావడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనేది గ్రహించాలని నేను మీకు మనవి చేయుచున్నాను. సో కాబట్టి అందుకని మనం దేవుని వాక్యం దగ్గరకు మనము రావాలి. సో ఈ సమయంలో ఒక బైబిల్లో నుండి ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. పౌలు గారి యొక్క జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవంలో నుండి ఒక సత్యాన్ని మీకు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాను. సో నేను చెప్పేటువంటి ఈ యొక్క ప్రసంగ అంశము ఏమనగా, శ్రమలలో దేవుని ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఇన్ సఫరింగ్స్ ఆర్ బాండేజ్. ఆ శ్రమలలో లేదా చెరలో దేవుని ఆశీర్వాదములు అనే ఈ అంశంపై నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 14వ వచనం వరకు చదివినట్లయితే, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. సో పౌలు గారు పౌలు గారిని సువార్త ప్రకటిస్తున్నందుకై పౌలు గారిని అరెస్ట్ చేశారు. అతను చెరసాలలో బంధింపబడ్డాడు. సో ఆ పరిస్థితిలో అటువంటి తను శ్రమల్లోనూ చెరసాలలో ఉండటం బట్టి అది అనేకులకు ఆశీర్వాదకరమైందనే సంగతి పౌలు గారు చెప్తాడు. సో చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:12 నుంచి 14 వచనం వరకు చూసినట్లయితే, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టము ఆయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి. సో పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు సంభవించినవి, నాకేమైతే ఈ శ్రమలు సంభవించినవో, ఈ శ్రమలు అంటే అతను చెరసాలలో బంధింపబడ్డాడు. సో ఆ దినములలో చెరసాలలో వేయబడటం అనేది బహు భయంకరమైనటువంటి శ్రమ, అవమానం. అంతేకాదు చాలా ఆ చెరసాలు, ఆ బంధకాలు అవి భయంకరమైనటువంటి హింసతో కూడినటువంటివి. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, నేను ఎదుర్కొన్నటువంటి ఈ శ్రమను బట్టి, ఈ కష్టమును బట్టి
అది సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవటానికి జరిగింది అని మీరు తెలుసుకోండి అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు ఈ సత్యం ఈ నా బంధకములు లేదా నా శ్రమలు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ కూడా తక్కిన వారందరికీ స్పష్టమైంది అని చెప్తున్నాడు. అంతేకాదు 14వ వచనంలో మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా, ఒకటి వారు ప్రభునందు విశ్వాసములో స్థిరము కలిగి స్థిరత్వము కలిగింది అని అన్నాడు. అంటే ఈయన ఎదుర్కొన్నటువంటి శ్రమలు దట్ హెల్ప్డ్ అదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తను ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి ఇతరులైనటువంటి సహోదరులకు వారి యొక్క విశ్వాసము బలపడిందని, అంతేకాదు వారు దేవుని వాక్యాన్ని విశేష ధైర్యంతో దేవుని వాక్యాన్ని వారు ప్రకటించారనే సత్యాన్ని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, పౌలు గారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు బట్టి అవుట్కమ్ ఫలితం ఏంటంటే అది సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికి సహకరించిందండి. అంతేకాదు సహోదరులు వారు విశ్వాసంలో స్థిరపరచబడ్డారని, అంతేకాదు మరి ధైర్యం, ఇంకా ఎక్కువ ధైర్యం తెచ్చుకొని వారు సువార్తను ప్రకటించారనే సత్యాన్ని పౌలు గారు ఎదుర్కొన్న అనుభవంలో నుండి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. సో సహోదరులారా, మన యొక్క ప్రసంగ అంశం ఏంటంటే శ్రమల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, శ్రమల ద్వారా వచ్చే దీవెనలు, బ్లెస్సింగ్ ఇన్ సఫరింగ్స్, బ్లెస్సింగ్ ఇన్ బాండేజ్. సో శ్రమలలో, బంధకాల్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదం అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో అనేది మనము ఆలోచన చేస్తూ ఉన్నాం, అధ్యయనం చేస్తున్నాం. సహోదరులారా, మనం ఈ అంశంపై మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. నాతో ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా మీరు స్టడీ చేయాలని, శ్రద్ధతో వినాలని, పరిశీలనగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే పౌలు గారు ఏమంటాడంటే, తను ఎదుర్కొన్నటువంటి శ్రమను బట్టి, తను ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమను బట్టి అది తనకే కాదు అనేక సహోదరులకు వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధికి తన శ్రమలు ఉపయోగపడినాయి అని చెప్తూ ఉన్నాడు. సో అదేవిధంగా మనం బైబిల్లో చూసినట్లయితే ఎంతోమంది దేవుని భక్తుల జీవితాల్లో ఈ పౌలు గారు ఎదుర్కొన్నటువంటి ఆ అనుభవాలు వారు ఎదుర్కొన్నారు. వారికి ఎదుర్కొన్నటువంటి ఈ అనుభవాల ద్వారా వారికి మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాయి. మరొక భక్తుని జీవిత అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశంలో ఒక భక్తుడు ఉండేవాడు. అతని పేరు జాన్ బనియన్. అతను చిన్న వయసులోనే బాల్యంలో ఉండగానే, అంటే ఆ యవనస్తుడిగా ఉండగానే అతను ఎంతగానో చెడిపోయినటువంటి వాడు. అన్ని దురలవాట్లు, భయంకరమైనటువంటి చెడు జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఒక దినమున ప్రభు అతన్ని దర్శించాడు. ప్రభు అతన్ని దర్శించినప్పుడు అతనికి ఒక స్వరం వినపడింది, నీ పాపములను నువ్వు విడిచిపెడతావా, లేకపోతే విడిచిపెట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా, లేకపోతే నీ పాపములతో నువ్వు నరకానికి వెళ్తావా అనే స్వరాన్ని వినడం. అలాగే
క్రీస్తు తనని దర్శించినటువంటి అనుభవాన్ని అతను పొందుకోవటం, ఆ సమయంలో అతను ప్రభువుకు తను విశ్వసించడం, అతని జీవితం మారిపోయింది. అతను మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. అతని జీవితం ఎంతగానో మారిపోయింది. సో ఆ దినము నుండి ప్రభువు నిమిత్తమై అతను సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభు తన జీవితంలో తీసుకొచ్చినటువంటి మార్పును బట్టి, ప్రభు అతని జీవితంలో తీసుకొచ్చినటువంటి చేంజ్ని బట్టి అతను ఇతరులకు సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. అంతేకాదు, అతను వెంటనే ఒక బాప్టిస్ట్ సంఘంలో అతను సభ్యునిగా చేరటం, ఆ బాప్టిస్ట్ సంఘంలో పరిచర్యలో పాలుపంపులు పొందుతూ ఆయనకి వీలైనంత మట్టుకు బయటికి వెళ్ళి ఇతరులకు సాక్ష్యం చెప్పడం, వారికి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. సో ఆ విధంగా తను ఇక ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక చట్టం వచ్చింది. ఏమనంటే ఆ దినాల్లో స్టేట్ చర్చ్ అంటే ప్రభుత్వం ఆమోదించి ప్రభుత్వం చేత నడిపింపబడుతున్నటువంటి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. సో వారు ఏం చట్టం పెట్టారంటే, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆ సంఘానికి వెళ్ళాలి, ఆ సంఘంలోనే ఆరాధన చేయాలని వారు చట్టం విధించారు. అంతేకాదు, ఇంకా లైసెన్స్ లేకుండా ఎవరు కూడా పాస్టర్ అవ్వడానికి లేదు, ఇంకా ఈ బైబిల్ బోధించడానికి లేదు అనే ఈ 2 చట్టాలు. ఒకటి, ఆ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లోనే ఆరాధించాలి, అందులోనే సభ్యత్వం పొంది ఉండాలి. అంతేకాదు, లైసెన్స్ లేకుండా ఎవరు కూడా బైబిల్ బోధించకూడదు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు ఇంగ్లాండ్ ప్రభుత్వం. ఆ సమయంలో ఈ జాన్ బనియన్ ప్రభువును గూర్చి సువార్త చెప్తూ గ్రామాలకు వెళ్ళి ప్రభువును గూర్చి చెప్తూ ఉండగా అతను ఈ చట్టాన్ని బట్టి ఆ ప్రభుత్వం వారు అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో నిలబెట్టి నువ్వు ఈ బైబిల్ బోధించడం నువ్వు మానేయాలి, ఎందుకంటే నీకు లైసెన్స్ లేదు, రెండోది నువ్వు బాప్టిస్ట్ చర్చ్ కాదు, నువ్వు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లోనే ఆ సంఘంలోనే నువ్వు ఉండాలి, కాబట్టి నీకు జైలు శిక్ష విధిస్తాము అని అతన్ని అడిగినప్పుడు అతను అన్నాడు, మీరు నాకు జైలు శిక్ష విధించినా ఏం చేసినా చేసుకోండి, కానీ నేను సువార్త ప్రకటించకుండా నేను ఉండలేను అని అతను చెప్పుటను బట్టి ఇంగ్లాండ్ ప్రభుత్వం వారు అతన్ని జైల్లో వేయటం జరిగింది. 12 సంవత్సరాలు, సుదీర్ఘమైనటువంటి 12 సంవత్సరాలు అతను చెరసాల్లో జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇంకా అతనికి జైలు శిక్ష ఒక భయంకరమైనటువంటి హింస అయితే, మరొక పక్క తన కుటుంబాన్ని, తన భార్యను, పిల్లలను చూసుకునేటువంటి వారు లేరు. వారి కుటుంబాన్ని పోషించేవారు లేరు. వారు కడు భేద స్థితిలో ఆ కుటుంబం ఉండేది. కాబట్టి ఇప్పుడు తన లేని కారణం చేత తన భార్యను, పిల్లల్ని పోషించేవారు, చూసుకునేవాళ్ళు లేరు. అది అతన్ని ఎంతో ఈ విషయం ఎంతో వేధించింది. అయినను అతను ధైర్యం తెచ్చుకొని ప్రభు కోసము, ప్రభు నామము నిమిత్తము, ఆయన సాక్ష్యము నిమిత్తము చెరసాల్లో 12 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. కానీ దేవుడు గొప్ప అద్భుత రీతిగా అతను ఎదుర్కొన్నటువంటి ఆ జైలు శిక్షను అయితే అతను చెరసాల్లో 12 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. సువార్త నిమిత్తమై, ప్రభు సాక్ష్యం నిమిత్తమై అతను చెరసాల్లో ఉండాల్సి వచ్చింది. అయితే దేవుడు అద్భుత రీతిగా ఆ చెరసాల ఆ శ్రమలను దేవుడు లక్షలు, కోట్లాది మందికి దీవెనకరమైనటువంటి గొప్ప అద్భుత కార్యము జాన్ బనియన్ జీవితంలో
చేశాడు. అదేంటంటే జాన్ బన్యన్ ఆ చెరసాల్లో ఉండి అతను ఒక పుస్తకాన్ని, ఒక ఫేమస్ పుస్తకాన్ని అతను రాయగలిగాడు. ఆ పుస్తకం పేరేంటంటే, ఆ బుక్ పేరేంటంటే పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణము అనే ఆ పుస్తకాన్ని అతను రాయటం జరిగింది. ఆ పుస్తకం యొక్క అంశం ఏంటంటే, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి సెలెస్టియల్ సిటీ అంటే పరలోక పట్టణానికి, ఈ లోకము నుండి పరలోక పట్టణానికి అతను ఎలాగూ అతను చేసేటువంటి ఈ క్రైస్తవ యాత్ర, విశ్వాస యాత్రను కళ్ళకు కట్టినట్టుగా అన్నీ బైబిల్ అంతా కూడా జోడించి ఈ యొక్క విశ్వాసి యొక్క పరలోకపు యాత్రను గురించి అతను ఎంత చక్కగా ఆ పుస్తకంలో అతను వర్ణించాడు సహోదరి సహోదరుడా. సో అది చివరికి బైబిల్ తర్వాత అతి గొప్ప పేరు కలిగినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకం. ఈ బైబిల్ వెళ్ళిన చోటకెల్లా ఈ పుస్తకం వెళ్ళింది. అంతేకాదు, బైబిల్ వెళ్ళిన చోటకెల్లా ఈ పుస్తకం వెళ్ళింది. బైబిల్ ఏ భాషలోనికి అనువాదం చేయబడిందో ఆ భాషల్లోనికి ఈ యొక్క పుస్తకం కూడా అనువాదం చేయబడింది. సహోదరి సహోదరులారా, ఇది అనేకులకు, వేల మందికి ఎంతో దీవెనకరమైనటువంటి పుస్తకం. ఆ సరసాల్లో ఉండి అతను రాయగలిగాడు. అతను సరసాల్లో 12 సంవత్సరాలు ఉండి అతను ఏం చేశాడంటే బైబిల్ అంత కంఠస్థం చేశాడు. బైబిల్ చదువుతూ అతను ఎక్కువ, వాస్తవానికి అతను పెద్ద విద్యావంతుడు కాదు, కేవలం చదవటం రాయగలిగినంత మాత్రమే అతను విద్యను అభ్యసించాడు. అటువంటి వాడు బైబిల్ను యాత్రికుని ప్రయాణ పుస్తకం చదివితే ప్రతి లైన్లో కూడా బైబిల్ వచనాలే, కానీ అక్కడ రెఫరెన్సెస్ ఉండవు. కానీ ప్రతి లైను మీరు చదివితే కనుక మీకు అర్థమవుతుంది. బైబిల్ అంతా కూడా ప్రతి లైన్లో బైబిల్ వచనాలు అతను బేస్ చేసుకుని ఆ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాశాడు. అంతేకాదు, ఆయన ఏమన్నాడంటే బైబిల్లో 30,000 వాగ్దానాలు దేవుడు తన పిల్లల కోసం, తన బిడ్డల కోసం ఇచ్చాడు. 30,000 వాగ్దానాలని, ఆయన ప్రకారం 30,000 వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఇంకా అతను ఏం నమ్మేవాడంటే దేవుడు అబద్ధమాడనేరని దేవుడని, ఆయన వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చేటువంటి దేవుడని అతను నమ్మాడు. సో కాబట్టి సంఖ్యాకాండం 23 అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని జాన్ బన్యను ఈ వచనాన్ని 30,000 వాగ్దానాలు దేవుడు చేశాడు. ఆ వాగ్దానాలు ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మదగినటువంటి వాడు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు అని అతను నమ్మాడు. సో అంతేకాదు, 2 తిమోతి 2:13 వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేడు. ఆయన స్వభావం ఏంటంటే ఆయన అబద్ధమాడడు. ఆయన ఒక మాట ఇస్తే, ఒక వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చేటువంటి వాడై ఉన్నాడు.
ఆయన ఆ మాట ఇచ్చి నెరవేర్చలేనటువంటి శక్తిహీనుడు, అసమర్థుడు కాదు దేవుడు. కాబట్టి ఈ జాన్ బనీన్ ఏమంటాడంటే, ఇన్ని వేల వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. మనం ఎటువంటి శ్రమలలో ఉన్నా, ఎటువంటి కష్టాలలో ఉన్నా దేవుడు ఆ శ్రమలను ఆశీర్వాదకరంగా మార్చేటువంటి వాడై ఉన్నాడు అని మనం భయపడవలసినటువంటి అవసరం లేదని అతని యొక్క జీవితంలో అతను ఎదుర్కొన్నటువంటి అనుభవం ద్వారా తెలియచేశాడు. సో అతని యొక్క ఆ బంధకాలలో ఉన్నప్పుడు, ఆ బంధకాలు అనే ఆ శ్రమల ద్వారా గొప్ప ఆశీర్వాదం ఇప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా యేసు ప్రభువును నమ్మిన ప్రతి క్రైస్తవునికి తెలుసు ఈ యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకం బైబిల్ తర్వాత. వాట్ ఎ బ్లెస్సింగ్ అండి, వాట్ ఎ బ్లెస్సింగ్. సో కాబట్టి శ్రమలు మనల్ని ఏవో చేయడానికి దేవుడు అనుమతించడు, కానీ అనేక పాఠాలు మనం నేర్చుకోవడానికి, అంతేకాదు అల్టిమేట్గా చివరిగా అవి మనకును అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ పరిస్థితులను, ఆ శ్రమలను దేవుడు మార్చే దేవుడై ఉన్నాడు, మార్చేవాడై ఉన్నాడు అనే సత్యాన్ని మనం నమ్మాలి. సో ఇది రాసినటువంటి పుస్తకం లక్షల మందికి, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫర్ ది లాస్ట్ 2 centuries. సో గత 2 శతాబ్దాలుగా అది గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 34 వరకు మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుదుమా అని మీరు చింతించొద్దు అని చెప్తూ, అడవి పువ్వులను చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డి, అడవి పువ్వులు, వాటిని దేవుడు అలంకరిస్తున్నాడు కదా. ఓ అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుదుమా అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా. ఇవన్నీ మీకు కావాలి. నువ్వు ఏం ధరించాలో, ఏం తినాలో, ఏం తాగాలో నీ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన నిశ్చయముగా నిన్ను పోషిస్తాడు అనే సంగతి చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్తా ఉన్నాడు. 34వ వచనంలో, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులు గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. సో రేపటి గురించి చింతించొద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమతో నేను నశించిపోతానా, ఈ శ్రమ నన్ను అంతం చేసేస్తుందా, ఈ శ్రమ ఇక నన్ను బయట పడనివ్వదా అని నువ్వు భయపడుతున్నావేమో సహోదరి సహోదరుడా. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా ప్రభును అంగీకరించి ప్రభు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తివైతే ఏ శ్రమ నిన్ను ఏమీ చేయలేదు. తాత్కాలికంగా, టెంపరీగా నీకు ఇబ్బంది, శ్రమ కలగవచ్చు, కానీ ఆ ఇబ్బందిని, ఆ శ్రమని దేవుడు మేలుగా మార్చేవాడై ఉన్నాడు అనే సంగతి నువ్వు గుర్తెరగాలని నేను దేవుని సేవకుడిగా నీకు తెలియచేస్తూ ఉన్నాను, నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు లూకా 12:6 నుండి 7 వచనం వరకు చూసినట్లయితే దేవుడు అన్నాడు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు అన్నాడు. అంటే
దేవునికి ఆ పిచ్చుకలను గూర్చి కూడా దేవునికి తెలుసు అనే సంగతి చెప్తున్నాడు. వాటి విలువ 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడే వాటిని గూర్చి ఆయనకు తెలుసు. వాటిని సంఖ్యను గూర్చి ఆయనకు తెలుసు. ఇంకా ఏమన్నాడంటే ఆయన సెలవు లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలను రాలదు అని మరొక చోటు చెప్తా ఉన్నాడు. కాబట్టి 7వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్తా ఉన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడొద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా అని అంటా ఉన్నాడు. మనం ఎక్కువ దేవుని దృష్టికి, పిచ్చుకలు ఎక్కువ అని అంటే మనమే ఎక్కువ అని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్తా ఉన్నాడు. సో గాడ్ ఈజ్ గివింగ్ us assurance. He is giving us assurance that we are so precious to him. ఆయనకి ఎంతో శ్రేష్టమైనటువంటి వారమని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. నీకు అర్థమవుతుందా సహోదరి, సహోదరుడా? దేవుణ్ణి అంగీకరించిన నువ్వు, నేను ఆయన దృష్టికి ఎంత శ్రేష్టమైనటువంటి వారమో. సో చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే సహజంగా, న్యాచురల్గా మనం కృంగిపోతామో. ఇంకా ఈ రకరకాల సందేహాలు, దేవుడు ఎందుకు నాకు ఇలా శ్రమ రానిచ్చాడు, ఎందుకు అనుమతించాడు, దేవుడు ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు నాకు సహాయం చేయకుండా అని మనము రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. అసలు దేవుడు ఉన్నాడా, ఆయన ఉనికి ఉందా, ఆయన నన్ను గూర్చి లక్ష్య పెడుతున్నాడా అని రకరకాల సందేహాలతో, భయముతో, పిరుగుతనంతో కృంగిపోయేటువంటి పరిస్థితులు. కానీ దేవుడు అన్నాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కాబట్టి భయపడొద్దు, రేపటిని గురించి చింతించొద్దు, ఏం తాగుదమా, ఏమి ధరించుదమా అని ప్రభువు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన అంశం ఏంటంటే శ్రమలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సరసాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ బంధకములను దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, మరి నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. కానీ ఏ పరిస్థితి అయినా, ఏ శ్రమ అయినా, ఎటువంటి శ్రమ అయినా, కష్టమైనా, ఆ కష్టంలో ధైర్యం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ప్రభువా, ఇందులో నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు, ఇందులో నేను ఏమి నేర్చుకోవాలి, నీ ఉద్దేశం ఏమయ్యిందో ప్రభువా, ఇదిగో నీ చిత్తాన్ని నేను నమ్ముతున్నాను, నీ మీద నేను ఆధారపడుతున్నాను అని దేవునికి అప్పగించుకుని ఓర్పుతో, సహనంతో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము సహోదరి, సహోదరుడా. అంతేకాదు, నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులు మధ్యలో మనకి సహజంగానే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఈ పరిస్థితులు సద్దుమణుగుతాయి, ఎప్పుడు నార్మల్ స్థితికి పరిస్థితులన్నీ వస్తాయి అనే పరిస్థితుల్లో, ఆలోచనలతో మనం ఉన్నాము. కానీ దేవుడు ఏమన్నా కానీ, మన చుట్టూ ఏమన్నా కానీ, ఈ లోకంలో ఏమన్నా కానీ, మనం దేవుని వారము, దేవునికి సంబంధించినటువంటి వారము. తప్పకుండా ఆయన మన భవిష్యత్తు, మన రేపటి దినము ఆయనే చూసుకుంటాడు. మనం ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మీద ఆధారపడి, ఆయన యందు విశ్వాసంతో, ఆయన మహిమ కోసం మనం జీవిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. సో ఎటువంటి శ్రమ, నువ్వు అనొచ్చు, నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదండి, నాకే ఎందుకు రావాలండి, నా కుటుంబానికి ఎందుకు రావాలండి అని నువ్వు అనొచ్చు. కానీ అది ఏమన్నా కానీ దేవుని సంకల్పం లేకుండా దేవుని పిల్లల జీవితంలో ఏది రాదు, ఇది మాత్రం ఖచ్చితం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది వచ్చినా, ఆయన సెలవు ప్రకారం వచ్చినా కానీ అందులో ఏదో
ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఉంటుందనే సంగతి మనం మరవకూడదు సహోదరి సహోదరు. నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పగలను, బైబిల్లో నుండి చెప్పగలను. ఈవెన్ అనేక మంది భక్తుల జీవితాల్లో జరిగినటువంటి ఉదాహరణలు నేను చెప్పగలను. కానీ సమయం సంకుచితంగా ఉండటం బట్టి నేను వాటన్నిటినీ నేను చెప్పట్లేదు. యోసేపు జీవితం, యాకోబు జీవితం, మోషే జీవితం, దావీదు జీవితం, దానియేలు జీవితం, పౌలు గారి జీవితం, వీరందరూ కూడా నువ్వు కేర్ఫుల్గా వారి జీవితాలు, వారి జీవిత చరిత్రలను నువ్వు స్టడీ చేస్తే బైబిల్లో నుండి యూ విల్ అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ గోన్ త్రూ సో మచ్ పెయిన్, సో మచ్ సఫరింగ్స్. But God turned those sufferings, those painful experiences into a great blessing to them and as well as to many other people, even for centuries. అనేక కాలాల మట్టుకు వారికి ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. శ్రమ మనల్ని కంట్రోల్ చేయట్లేదు, కానీ దేవుడు మన జీవితాల్ని కంట్రోల్ చేస్తున్నాడనే సంగతి మనం అర్థం చేసుకొని మనము దేవుని ఆధీనంలో, దేవుని కంట్రోల్లో నేనున్నాను అని నమ్మి విశ్వాసంతో ఆయనకు అప్పగించుకుని అధైర్యపడక ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలని, ఆయన మహిమ కోసం మనం జీవించాలని నేను కోరుతూ ఇంతటితో ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఆయన మహిమ కోసం నిలబెట్టునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, అబ్రహామును పిలిచి అబ్రహామును కాపాడి భద్రపరిచి అబ్రహాము ఎదుర్కొన్నటువంటి అనేక కీడుల్లో నుండి అతన్ని కాపాడి అతనిని భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా చేసిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా, పౌలు గారి జీవితం, జాన్ బన్యన్ గారి జీవితం గురించి మేము ఆలోచన చేశాము తండ్రి. నాయనా ప్రభువా, మా శ్రమలను నీవు దీవెనకరంగా మారుస్తావని, మేము ఎదుర్కొంటున్నటువంటి నాయన గందరగోళమైనటువంటి పరిస్థితులు, అనుభవాల్లో నుండి వాటిని నువ్వు దీవెనకరంగా మారుస్తావని నీ వాక్యంలో నుండి మేము ధ్యానం చేశాము తండ్రి, నేర్చుకున్నాము తండ్రి. ప్రభువా నాయన, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులను ప్రభువా, ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను, వారిని దర్శించమని అడుగుతున్నాను. ప్రభువా నాయన, ఎన్నో రకరకాలుగా శ్రమలను అనారోగ్యం విషయంలోనూ, ఆరోగ్య విషయంలో కానీ నాయన వ్యాధులతోనూ నాయన ఆర్థికంగాను నాయన మానసికంగాను ఎన్నో రకరకాలుగా ప్రభువా, ఒంటరితనంగాను ఎటువంటి ఆదరణ లేకుండా ప్రభువా శ్రమలలో ఉన్నటువంటి మా సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ప్రభువా, ఈ కరోనా వైరస్ చేత ప్రభువా ఎంతోమంది జీవితాలు, కుటుంబాలు ప్రభావితం, ఎఫెక్ట్ చేయబడ్డాయి నాయన. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ పరిస్థితుల్లో నీ ఆదరణ, ధైర్యమును, విడుదలను నాయన నీ కృపను అనుగ్రహించి నీ మహిమ కోసం నిలబెట్టమని, సహాయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. 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 సహోదరి సహోదరులారా, మీరు ఎంతవరకు ఓర్పుతో, శ్రద్ధతో ఈ వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏంటంటే, మీకు ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి వాక్యం విషయంలో మీకేమైనా సందేహాలు కానీ, ప్రార్థన విన్నపాలు కానీ ఉన్నట్లయితే మీరు మాతో పంచుకోవచ్చు.
ఆ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నటువంటి ఆ నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు, లేదా ఆ మెసేజ్ పెట్టవచ్చు. సో మీ నిమిత్తమై మేము ప్రార్థన చేసి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే సంగతి మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి దేవుడు, సో డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ అస్. మీరు సందేహించకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాదు, లైట్ హౌస్ చర్చ్ హైదరాబాద్ అనే యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సో మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.